హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో మీరు పాండిచ్చేరిలో మేము సెకండ్ రోజు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చామన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మేమున్నటువంటి రూమ్ దగ్గర నుంచి ఒక 2.5 కిలోమీటరే ఉంటుంది. ఆటో వచ్చేసి ఒక్కొక్కరికి ఇంత అని చెప్పేసి మేము ఒక 4 మెంబర్స్ అట్లా ఎక్కాము. కాబట్టి 250 రూపాయలు 300 ఎంతో తీసుకున్నారు, నాకు గుర్తు రావట్లేదు. లోపల చూడండి ఎంత చల్లగా ఉందో. ఇక్కడైతే ఆ విధంగా చిన్న హట్స్ అంటారు మనకి అటు సైడ్ అయితే, ఇటు అయితే పెద్ద పెద్ద హట్స్ లాగా వేసుకొని చైర్స్ అవన్నీ పెట్టున్నారు. బోటింగ్ ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఆ బోటింగ్ అవంతా చేయడానికి మాకు మేము 8 మెంబర్స్ కదా, 8 మెంబర్స్కి మొత్తం 3200 పడింది. అయితే 3000 తీసుకున్నారనమాట వాళ్ళు. అంటే అప్పుడు 600 రూపీస్ దాకా పడినట్టుంది ఒక్కొక్కరికి. బోట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కరు లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోవాలంట. అందుకని చెప్పేసి అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకొని రెడీ అవుతా ఉన్నారు. కరెక్ట్గా 1 అవర్ జర్నీ ఉంటుంది. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నది వేరే దగ్గర ఒకటి పెద్దది ఉంటుంది. ఇది కొంచెం చిన్నదంట మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాము, వీలు కుదిరితే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. అది 70 కిలోమీటర్స్ ఉంటుందంట. పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళి రావడానికి 140 కిలోమీటర్స్ ఉంటుంది అని ఆలోచించి చూద్దాము టైం ఉంటే అనుకున్నాము. బోటింగ్కి అయితే మేము రెడీ అయిపోయాము. ఫస్ట్ నాకు ఎక్కడానికి కొంచెం భయం వేసింది, అందుకని నేను ఎక్కలేదు. తర్వాత మా వాళ్ళందరూ ఎక్కేసిన తర్వాత లాస్ట్లో ఎక్కాను అనమాట. కొంచెం కదులుతూ అట్లా ఉన్నప్పుడు పడిపోతానేమో అని కొంచెం భయం వేసింది నాకు. అందరూ ముందే ఆల్రెడీ కూర్చున్నారు మా వాళ్ళందరూ. చిన్న పిల్లలకు కూడా లైఫ్ బోట్స్ ఇస్తారు. అది మనకి సెక్యూరిటీ లాగా. చిన్న పాప ఉంది కదా, తనకి మాత్రం ఇవ్వలేదన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు కాబట్టి పేరెంట్స్ దగ్గర. ఇదైతే చాలా బాగుంది వ్యూ అయితే. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఎస్పెషల్లీ చాలా హ్యాపీగా అనిపించింది బోటింగ్. ఇది వాటర్ ఏంటి అంటే నది కాదు, సముద్రం అనమాట. ఇది సముద్రంలో బోట్ చేసుకుంటూ వెళ్ళడము. కరెక్ట్గా 1 అవర్ ఉంటుంది ఇదంతా తిరిగి రావడానికి. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఇంకా వీడియోస్ తీసుకుంటూ అట్లా ఉన్నారు. నేచర్ని అయితే మేమైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము అని చెప్పేసి అనుకోవచ్చు. నాకు మెయిన్ ఇక్కడ నచ్చినటువంటి విషయం ఏంటంటే ఇట్లా ఫారెస్ట్ లాగా ఉండడము. లోపలికి వెళ్ళేటప్పుడు అటువైపు చెట్లు ఉన్నాయి, ఇటువైపు చెట్లు ఉన్నాయి, మధ్యలో వాటర్ ఉంది. ఆ వాటర్లో నుంచి ఈ బోట్లో వెళ్తూ ఉంటే అసలు చాలా బాగా అనిపించింది అనమాట. చూడండి చుట్టూ చెట్లు ఉన్నాయి, భలే అనిపించింది మాకైతే చూసి. బోట్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లోపలికి. అటు ఇటు చెట్లు ఉన్నాయి, మధ్యలో నుంచి వెళ్ళడం అనమాట ఇది. నాకు బాగా నచ్చినటువంటి ప్లేస్ అంటే నాకు ఇదే అనిపించింది. లోపలికి వెళ్తుంటే పైన కూడా చెట్లు వచ్చేసినాయి, అంటే చుట్టూ చెట్లు ఉన్నాయి, లోపల నుంచి వెళ్ళడం అన్నట్లుగా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట మేమైతే. నాకు బాగా నచ్చిన ప్లేస్. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అంత బాగా నచ్చింది. ఒక్కసారైనా సరే వెళ్ళాలి అనేటట్లుగా అనిపించింది అనమాట. వీళ్ళు ఆల్రెడీ వెళ్ళి రిటర్న్ తిరిగి వచ్చేవాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఇట్లా కొంచెం సేపు వెళ్ళిన తర్వాత పైన కూడా చెట్లు వచ్చేస్తాయి అన్నమాట. చాలా చల్లగా ఉన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా సరే వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇదైతే చిన్నదే కానీ చాలా బాగుంది. వేరేది చాలా పెద్దగా ఉంటుందంట వేరే చోట, అది దూరం అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వెళ్తున్నాం మేము. ఆ ఫారెస్ట్లో అట్లా వెళ్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపించింది. మా వాళ్ళు కొంచెం సేపు నుంచొని వీడియోస్ తీసుకుందాము, ఫొటోస్ తీసుకుందాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరుగా వెళ్ళి ఫొటోస్ తీసుకున్నారు. నా ప్లేస్కి వచ్చేసరికి టైం అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి అందరూ ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ అందరు దిగారనమాట ఫోటోలు. ఇది మా బావగారు వాళ్ళ అబ్బాయి మనోజ్, తన పేరు. నాకైతే ఇది భలే, తను దిగేటప్పుడు భలే అనిపించింది. పైన చెట్లు అవి టచ్ అవుతాయి, కొమ్మలు అవి, అలా కూడా వీడియో తీసుకోండి బాగుంటుంది అని చెప్పేసి అన్నాను నేనైతే.
కొంచెం భయం ఉంటుంది కదా, అందుకని డేర్ చేయలేదన్నమాట. ఇంక సెల్ఫీలు కూడా దిగారు వీళ్ళు. దాని తర్వాత అక్కడి నుంచి ఒక 10 మినిట్సే నడిచి వేరే ప్లేస్‌కి వెళ్ళాలి. అది ఒక కోటలాగా ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగాం మేము. కొంచెం లోపలికి వెళ్తే 10 మినిట్స్ టైమే ఉంటుంది లోపల. అక్కడ కూడా మంచి సీనరీస్ అట్లా బాగున్నాయి. లోపలికి వెళ్ళేసి గబగబా అక్కడ చూసుకొని మళ్ళీ వచ్చేసేయాలి. ఎందుకంటే బోటింగ్ వాళ్ళకి చాలా ఉంటాయి కదా, అందుకని వాళ్ళు కొంచెం తొందర పెడతారు. మనమేమో ఇంకా ఫొటోస్ దిగాలి, ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదే అనమాట. ఇది బ్యాక్ సైడ్, ముందు వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఇది ఒక కోట టైప్లో ఉంది. దీని పేరు నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఫ్రంట్ సైడు ఇంకా ముందు ఇట్లా ఉంటుందన్నమాట. మా వాళ్ళు అక్కడ చిన్న షాపింగ్ చేసుకుందామని సన్ గ్లాసెస్ అవి తీసుకుందాము, ఎండ కొంచెం ఎక్కువగా ఉంది అని అటు వెళ్ళారు. అందుకే నేను ఇది తీస్తున్నాను. ఇది ముందు ఉంటుంది. మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేసేటప్పుడు సముద్రం చూడండి, అసలు అలలు ఒక పక్కన వస్తూ ఉన్నాయి. ఎంత దగ్గరికి వచ్చినప్పుడు ఏమైద్దేమో, అటు ఇటు పడిపోయిద్దేమో అన్నంత భయం వేసింది. అందరికీ కొంచెం మాత్రం గుండె జల్ అనిపించింది. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా, చాలా బాగుంది. అయితే కొంచెం సేపు ఇట్లా తిప్పారనమాట. ఇక్కడ కొంచెం సేపు ఇలా తిరిగేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. కరెక్ట్గా ఇదంతా జర్నీ అవ్వడానికి ఒక 1 అవర్ పట్టింది. అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ టైంలో మాత్రం కొంచెం ఇక్కడ మేమందరం మాట్లాడుకుంటున్నాం అనమాట. అసలు ఆ టైంలో మీ అందరిని వీడియో తీయాల్సింది. అసలు అందరూ భలే భయపడిపోయాము అసలు అని చెప్పేసేసి అనుకున్నాము. అదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.